మా ఊర్లో అయితే కార్తీక్ కాయలు నిలబడింటాడు బొమ్మ. ఆయన కూడా అంతే, పిల్లగాడు చచ్చిపోతే కూడా మాట తప్పడు, పెండ్లా నమ్ముతాడు అని తప్పడు. అట్లా మనకు అందుకే సత్య హరిశ్చంద్ర అన్నారు కదా, అబద్ధం చెప్పడు. చెప్పకుండా పెండ్లా నమ్ముతాడా, కొడుకు చచ్చిపోతాడు, పామై కాటేసి చంపుతాడు. ఎవరు? అదే శని మహాత్ముడు. నా పిల్లగాడిని చూసి వస్తావా అంటే, అయ్యా పో అంటే పెండ్లాం పోనీయారు. మేము కూడా కొనుక్కున్నాం, నేను రాని. అయ్యో ఏడుతుంది దాని నాకు తిప్పలు అని. నువ్వు పెండ్లాన్ని నమ్ముకుంటువి, కొడుకు చచ్చిపోతే కూడా నువ్వు మాట తప్పకున్నా. పిల్లగాడిని బుడ్సని డబ్బులు ఇయ్యను, డబ్బులు నిన్ను బుడ్సని ఏమంటారు అంటే, నా కాడ ఏం డబ్బులు లేవు, ఏం లేవు. ఈ మంగళసూత్రం ఉంది బట్ అంటే అది ఎవరికి కనపడదంట. భార్య మంగళసూత్రం సత్తారు చందనికేనట కనపడేది. అప్పుడు నా భార్యని ఓరు పట్టుకొని ఏడుస్తున్నారంట. అయ్యో ఏడుతుంటే ఇంక అప్పుడు శనిమాత్రుడు పోయి తగిలి, నువ్వు మాట తప్పిలేవు కదరా సత్తారు చంద్ర, నువ్వు మాట తప్పిలేవు, అందరు పోయినా కూడా నువ్వు తప్పాలా, నీది వేసిన అని అప్పుడు మళ్ళా బాగా కలిగిస్తాడంట. అవునులే, ఫస్ట్ లెక్క. ఫస్ట్ లెక్క అట్లా వాళ్ళు దాంట్లో జ్వరపడాలా, ఎక్కడ కాళ్ళలో జ్వరపడాలా, చేతులలో జ్వరపడాలా అని చూస్తుంటాడంట దాని ఆయన శని మహాత్ముడు. శని మహాత్ముడు అది మనం శని మాత్రం జ్వరం అన్నప్పుడు మనం ఏదన్నా పట్టుకునేది కూడా అది పోతాం.